Hello everyone, welcome to my channel. This is Geeta. హైదరాబాద్ టు భద్రాచలం డే 1 వ్లాగ్ అయితే చూసే ఉంటారు కదా. భద్రాచలం టెంపుల్కి వెళ్ళాము. డే 2 పాపికొండలు చూడటానికి వెళ్తున్నాము. భద్రాచలం నుండి పాపికొండలకి ఎలా వెళ్ళాలి, పాపికొండల్లో ఏం ఉంటుందనేది డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మేము హోటల్ చెక్అవుట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. బ్రేక్ఫాస్ట్ చేశాక పాపికొండలకి స్టార్ట్ అవుతాము. పాపికొండలు చూడాలంటే బోట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇందుకోసం టికెట్స్ని ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోండి, లేదంటే ఆఫ్లైన్లో ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. మేము భద్రాచలం టెంపుల్ దర్శనానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ చాలా ట్రావెల్ ఏజెన్సీస్ పెద్ద పెద్ద బోట్స్ పెట్టయితే ఉన్నాయి. పాపికొండలు టూర్ ప్యాకేజెస్ అని వన్ ఆఫ్ ద ట్రావెల్ ఏజెంట్ ద్వారా మేము బుక్ చేసుకున్నాము. ఓన్లీ పాపికొండలు చూడటానికి టికెట్ ప్రైస్ 950 రూపీస్. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర 10 AM మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock పాపికొండలు టూర్ తర్వాత తిరిగి పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేస్తారు. పాపికొండలు టూర్తో పాటు కొల్లూరు బ్యాంబూ హట్స్లో నైట్ స్టే చేయడానికైతే పర్ పర్సన్ 3200 రూపీస్. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. పాపికొండలు టూర్ అయిపోయాక కొల్లూరు బ్యాంబూ హట్స్లో నైట్ స్టే చేసే వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ తిరిగి మళ్ళీ అక్కడి నుండే పికప్ చేసుకొని పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. మేము కొల్లూరు బ్యాంబూ హట్స్లో నైట్ స్టే చేయడానికి టికెట్స్ తీసుకున్నాము. పాపికొండలు టూర్ పోచవరం బోటింగ్ పాయింట్ నుండి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 AM అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 11-11:30 కల్లా బోట్ స్టార్ట్ అయిపోతాయి. ఆఫ్టర్ 11:30 ఎటువంటి బోట్ కూడా పాపికొండలు టూర్ కోసం అయితే వెళ్ళదు. కాబట్టి ఎవరైనా పాపికొండలు టూర్కి వెళ్ళాలనుకుంటే పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి ఖచ్చితంగా 10 వరకు అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారి టికెట్స్ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో కానీ లేదంటే ఏదైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా కానీ టికెట్స్ని ముందుగానే బుక్ చేసుకోండి. లేదు డైరెక్ట్లీయే టికెట్స్ తీసుకోవాలనుకుంటే పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి మార్నింగ్ 9 o'clock వరకు చేరుకొని టికెట్స్ని కలెక్ట్ చేసుకోండి. చాలామంది ఈ డీటెయిల్స్ తెలియక బోట్ రిటర్నింగ్ టైంకి కూడా అక్కడికి పాపికొండల టూర్ కోసం అయితే వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. భద్రాచలం నుండి పోచవరం బోటింగ్ పాయింట్ 72 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంటే సుమారుగా జర్నీయే 1.5 hours ఉంటుంది. మనం అంత దూరం ట్రావెల్ చేసి టికెట్స్ అందుబాటులో లేక రిటర్న్ వెళ్ళిపోతే టైం వేస్ట్, డే వేస్ట్, పైగా పాపికొండలు టూర్ చూడలేకపోయామన్న డిసప్పాయింట్మెంట్తో ఉండిపోతాం. పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి మన ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్స్ని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అలా వీల్లేని వాళ్ళు టూర్ ఆపరేటర్స్కి ముందే చెప్పి ట్రావెల్ అరేంజ్మెంట్స్ని చేయించుకోవచ్చు. ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. పికప్ అండ్ డ్రాప్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తారు. భద్రాచలం నుండి పోచవరం బోటింగ్ పాయింట్కి వెళ్ళే దారంతా కూడా థిక్ డెన్స్ ఫారెస్ట్లో ఉంటుంది. బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఎన్నో అందమైన లొకేషన్స్ మీకు దారిలో కనిపిస్తాయి. కొంచెం ముందుగా బయలుదేరితే మీకు నచ్చిన లొకేషన్స్లో కాసేపు ఆగి అలా స్పెండ్ చేయొచ్చు. పాపికొండలు బోట్ టూర్ అయితే ఆల్మోస్ట్ 2.5 ఏళ్ల నుంచి మూతపడి ఉంది. ఓన్లీ 6 months కిందటే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ టేకింగ్ సెవరల్ సేఫ్టీ మెషర్స్ 11 boatsతో ఓపెన్ చేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడున్న వాటర్ లెవెల్కి ఇంకో 40 to 50 meters హైట్ పాపికొండల దగ్గర పెరుగుతుందంట. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతాయి. ఆ తర్వాత పాపికొండలు చూడటానికి వీలుండదు. అందుకే ఇప్పుడు ఎక్కువగా జనాలు రావడం జరుగుతుంది పాపికొండలు చూడటానికి. మీకు కూడా వీలుంటే వీలైనంత త్వరలో పాపికొండల్ని విజిట్ చేయండి. ఆ తర్వాత మనకు బోటింగ్ ఉంటుందో ఉండదో తెలీదు, మోస్ట్లీ ఉండకపోవచ్చనే అంటున్నారు. ఇప్పుడైతే మేము పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది. మేము కరెక్ట్ టైంకి చేరుకున్నాము. ఇక్కడ టికెట్ కౌంటర్ చూసారు కదా. ఒకవేళ డైరెక్ట్లీ అక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ మార్నింగ్ 9 o'clock వరకు వచ్చేసి టికెట్స్ తీసుకోండి. బోటింగ్ పాయింట్ ఎంట్రన్స్లో కొన్ని షాప్స్ ఉంటాయి. బాటిల్డ్ వాటర్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ లాంటివి ఏవైనా కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని మీతో బోట్లో క్యారీ చేయండి. మనం రిటర్న్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేంత వరకు ఎక్కడా కూడా షాప్స్ అనేవి అవైలబుల్గా ఉండవు.
ఇప్పుడు టైం 10:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందని చాలా మంచి రివ్యూస్ విన్నాను. నిజంగానే ఉప్మా చాలా బాగుంది. అఫ్కోర్స్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది అండ్ టీ కూడా బాగుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని సరదాగా అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేసాము. ఇంకా బోట్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి బ్యాక్డ్రాప్లో మీరు లొకేషన్ చూడండి, అసలు ఎంత బాగుందో. అదంతా గోదావరి నది అండ్ వెనకాలంతా మౌంటైన్స్, ఇంకా ఫాగ్ కవర్డ్తో అసలు ఎంత బాగుందో రియల్గా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ. అండ్ వెదర్ అయితే అన్‌ప్రెడిక్టబుల్ అసలు. ఉక్కబోస్తోంది, అప్పుడే వర్షం పడుతోంది, అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే గాలొస్తుంది, అప్పుడే గాలి రావడం లేదు. ఇలా వింత వింతగా ఉంది. మొత్తానికైతే వాళ్ళు బ్యాగేజ్ అదంతా చెక్ చేసిన తర్వాత మనకి బోట్‌లోకైతే ఎలో చేస్తారు. అండ్ ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోండి. వాళ్ళు చెప్తారు కానీ కొందరు తీసేస్తూ ఉంటారు మధ్యలో. ఆఫ్‌కోర్స్ మేము కూడా మధ్యలో తీసాము. కానీ మన సేఫ్టీ కోసమే వేసుకోవటం మంచిది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నలుగురు అబ్బాయిలు ఉన్న టీము. వీళ్ళైతే మనల్ని బోటింగ్ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, స్కిట్స్ చేస్తూ ఉంటారు, మనలో చాలామందిని పిలుస్తూ ఉంటారు, డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు, గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. అలా సరదాగా లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళు సినిమా పాటలు పెడుతూ అలా అయితే బోట్ ట్రిప్ జరుగుతూ ఉంటుంది. అండ్ చెప్పాను కదా మధ్యలో ఇలా పిలిచి డ్యాన్స్ చేయిస్తూ ఉంటారని. నా డ్యాన్స్ని జడ్జ్ చేయకండి, నాకు డ్యాన్స్ అస్సలు రాదు. అలా అని చేయకుండా ఉండను. ఆ మూమెంట్కి ఐ ఎంజాయ్, నాకు వచ్చిన దాంట్లో నేను ఏదో అలా చేస్తూ ఉంటాను. ఇలా సరదాగా అయితే గడిచిపోయింది. నిజంగా బోట్ ఎక్కేటప్పుడు మనం స్ట్రేంజర్స్తో ఎక్కినట్టు అనిపిస్తుంది కదా. వీళ్ళు ఇలా ఎంటర్టైన్ చేయడం వల్ల, ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల మనం రిటర్న్ టైం వరకు అందరూ మన ఆత్మీయుల్లాగా అనిపిస్తారు. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. పాపికొండలు అంటే ఏమిటి, పాపికొండల దగ్గర ఏముంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాము. మన బోట్ స్టార్ట్ అయ్యే దగ్గర గోదావరి నది వెడల్పు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుందంట. అదే గోదావరి నది రాజమండ్రి దగ్గర 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందంట. పాపికొండల దగ్గర గోదావరి నది వెడల్పు 1/2 కిలోమీటర్ కన్నా తక్కువగా ఉంటుందంట. పాపికొండల మధ్యన గోదావరి నది అంత తక్కువ వెడల్పుతో వెళ్తుందంట. అలాగే పాపికొండలు అసలు పేరు పాపిడి కొండలు. మన నుదుటిన పాపిడి ఎలాగైతే ఉంటుందో ఆ పాపికొండల మధ్యన గోదావరి నది అలా ఉంటుందంట. అందుకే పాపిడి కొండలు అని అనేవాళ్ళంట. తర్వాత అది పాపికొండలుగా మారిందంట. గోదావరి నదికి 2 వైపులా కూడా కొండల్ని చూస్తున్నారు కదా, ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇవే కొండలు పాపికొండల దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా పెద్ద కొండల్ని చూడొచ్చు మనం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పాపికొండల టూర్ అయితే. పాపికొండల దగ్గరికి వెళ్ళే ముందు పేరంటాలపల్లి దగ్గర ఉన్న శివాలయం చూడడానికైతే బోట్ని అరగంట సేపు ఆపుతారు. వీడియోలో 365 డేస్ ఎల్లప్పుడు నిరంతరం ఒక చల్లనైన వాటర్ ఫ్లో సెలయేరు. తెలుసు కదా వాటర్ ఫ్లో అంటే, వాటర్ ఫాల్స్ తెలుసా మీకు? పైనుంచి వస్తుంటాయి కదా. ఇక్కడ అలా ఏం కాదు రండి, కింద నుంచే వెళ్తాయి. మీ కాళ్ళకు ఉన్నటువంటి పాదరక్షకాలు అన్నమాట. స్లిప్పర్స్ కానీ షూ కానీ ఏమి ఉన్నా విడిచి మీ పాదాలను ఆ సెలయేరులో శుభ్రపరచుకొని ఆలయంలోకి ప్రవేశించాలి. అంటే గుడిలోకి వెళ్ళబోయే ముందు గుడి ఎదురుగా గంట ఉంటుంది సార్. గంటని ఒక్కసారి మాత్రమే మోగించాలి. ఎందుకు ఒక్కసారి మాత్రమే మోగించాలని మీరు అందరూ అనుకుంటారు. చూడండి, ఇక్కడ ఎటువంటి కుల మత భేదాలు వద్దు, అన్ని కులాల వారు సర్వ సమానమే అని చెప్పేసి ఆ బాలానంద స్వామి వారి గంటని ఇక్కడ ఒక్కసారి మాత్రమే మోగించమని చెప్పేసి. చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి పూజ గుడి ఎదురుగా ఇలా కొండలపై నుంచి వస్తున్నట్టుగా సెలయేరు ఉంటుంది. ఇక్కడ సెలయేరులో కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. గుడి లోపల మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అలాగే నాన్ వెజ్ తిన్నా, ఆల్కహాల్ తీసుకున్నా కూడా మనం గుడి లోపలికి అయితే వెళ్ళకూడదు. గుడి లోపల పూజారి ఉండరు, హుండీ ఉండదు. పాము నీడలో ఉన్నట్టుగా శివలింగం ఉంటుంది. చాలా అద్భుతంగా పూలతో ఎంతో అందంగా అలంకరించారు. గుడి లోపల నిశ్శబ్దంగా ఉండాలి. గుడికి వెళ్ళే దారిలో ట్రైబల్ ఏజెన్సీ మహిళలు వెదరుతో చేసిన ఎన్నో రకాల హ్యాండీక్రాఫ్ట్స్ని అయితే అమ్ముతున్నారు. అలాగే అడవుల్లో దొరికే రకరకాల పళ్ళు, తేనె లాంటివి కూడా వీళ్ళు అమ్ముతారు. హ్యాండీక్రాఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి.
ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి మనం ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ జీవనోపాధిది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. 50 రూపీస్ నుంచి 300 వరకు అయితే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. కార్లో తీసుకురావడం ఇబ్బందని నేను తీసుకోలేదు. ఆంటీ వాళ్ళైతే ఫ్లవర్ వేజెస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. గోదావరి నది, శబరి నది కలిసే వ్యూ పాయింట్ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. అక్కడ కనిపించే చిన్న పడవల్లాంటి వాటిల్లోనే ఇక్కడ నివసించే ప్రజలు వాళ్ళ అవసరానికి వాడుకుంటూ ఉంటారు. కొంచెం వీడియో వెనక్కి వెళ్తే మీకు బోట్లోంచి ఈ చెట్టు క్లియర్గా కనిపిస్తుంటుంది. ఈ చెట్టు వేర్లన్నీ కూడా బయటికి ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది. లొకేషన్ బాగుంది కదా అని కొంచెం దగ్గరగా వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను. ఇంతలో అనౌన్స్మెంట్ వచ్చింది. నాకోసమే చూడండి. అనౌన్స్మెంట్ రాగానే ఇంకా బోట్ వెళ్ళిపోతుందని ఇంకా హడావిడిగా నేను వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునేదాన్ని అనిపించింది. తీరా చూస్తే బోట్ ఏం వెళ్ళట్లేదు. బోట్లో లంచ్ ఏర్పాటు చేశారు. సర్లే ఇంకెలాగూ వచ్చాం కదా అని లంచ్ చేస్తూ ఉన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ బాగుంది, అలాగే లంచ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు బోటింగ్ పాయింట్ దగ్గర లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రిపేర్ చేసిన లంచ్ని బాక్స్లలో ఇలా క్యారీ చేసి మనకి లంచ్ టైంకి అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ప్యూర్ వెజ్ ఉంటుంది, ఒక స్వీట్ ఉంటుంది. సేమియాతో చేసిన స్వీట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లంచ్కి అయితే వెజ్జే ఉంటుంది. బాంబూ హట్స్లో నైట్ స్టే చేసే వాళ్ళకి వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది. లంచ్ అయిపోయాక బోట్ పాపికొండల దగ్గరికి స్టార్ట్ అయ్యింది. మీరు దారంతా గమనిస్తున్నట్టయితే కొండలు అనేవి పెద్ద పెద్దవిగా కనిపిస్తూ ఉన్నాయి కదా. అలాగే దారి కూడా చూడండి వంపులు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. బోట్ అలా కొండల పక్క నుండి వెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మంచుతో కవర్ అయినట్టుగా, మేఘాలు అలా తేలుతున్నట్టుగా కొండలపై నుండి భలే అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకన్నా ముందు స్టార్ట్ అయిన బోట్స్ పాపికొండల్ని చూసుకొని తిరిగి రిటర్న్ అవుతూ ఉన్నాయి. చూసారా, ఆ బోట్స్ అన్నీ కూడా తిరిగి బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాయి. గోదావరి నది డెప్త్ పాపికొండల దగ్గరే ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 350 మీటర్స్ పైన ఉంటుంది. మోస్ట్ డేంజరస్ స్పాట్ గోదావరి నది దగ్గర అంటే పాపికొండలు స్పాటే. అందుకే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. మనల్ని పాపికొండల వరకు తీసుకెళ్ళి ఆ పాపికొండల దగ్గర యూటర్న్ తీసుకొని తిరిగి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ బోటింగ్ పాయింట్ దగ్గర ఇంకెక్కడ ఆపకుండా అక్కడ డ్రాప్ చేస్తారు. కొల్లూరు బాంబూ హట్స్లో నైట్ స్టే చేసే వాళ్ళని మాత్రం అక్కడ డ్రాప్ చేసి మిగతా వాళ్ళని పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా పాపికొండల దగ్గరగా వస్తుంది అన్నప్పుడు ఇంకా నేను సీట్లోంచి లేచి కొంచెం బోట్ ముందు వైపుకి అయితే వచ్చాను. బోట్ పాపికొండల దగ్గరికి వెళ్తున్న కొద్దీ చలి కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. పాపికొండల దగ్గరికి వచ్చేసరికి చలి ఎక్కువగా అయింది. చాలా చల్లగా చాలా బాగుంది. పాపికొండల దగ్గర చలి ఎక్కువగా ఉంటుందంట. నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి పాపికొండలు. పాపికొండల దగ్గరగా వచ్చిన తర్వాత ఇక్కడ బోట్ యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ బోట్ యూటర్న్ తీసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాము. మీరు గమనించినట్టయితే మనం ఇంత దూరం ఆల్మోస్ట్ మనము 70 కిలోమీటర్స్ బోట్లో ట్రావెల్ చేసి ఉంటాము. అయినా మీకు ఎక్కడా కూడా ఒక స్ట్రెయిట్ వే అనేది కనిపించదు. వంపులుగా ఉంటుంది. పాపికొండలు చూస్తూ రిటర్న్ అవుతున్నప్పుడు చూస్తున్నారా, ఇవే కొల్లూరు బాంబూ హట్స్ అన్నమాట. ఇక్కడ నైట్ స్టే చేయడానికి మేము బుక్ చేసుకున్నాము. గోదావరి నదీ తీరాన పాపి హిల్స్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఒక డే అండ్ నైట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎంత బాగుంటుంది కదా. మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. బాంబూ హట్స్లో నైట్ స్టే చేయడానికి ట్రెక్కింగ్ చేయొచ్చు, జంగల్ వాక్కి వెళ్ళొచ్చు. అలాగే కొన్ని సెలయేర్లు ఉంటాయి. అక్కడ కనిపించే చిన్న చిన్న పడవల్లో మనము లోకల్స్కి ఒక 100 రూపీస్ అలా పే చేస్తే దగ్గరున్న బ్యూటిఫుల్ ప్లేసెస్కి తీసుకెళ్తారు, నదీ స్నానం చేస్తారు. ఇలాంటివి ఎన్నో ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము చాలా ఎక్సైటెడ్గా ఉండే బాంబూ హట్స్లో స్టే చేయాలని. ఇప్పుడే బోట్ అయితే అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసింది. నిన్న ఎవరినైతే ఈ బాంబూ హట్స్లో నైట్ స్టే చేయడానికైతే డ్రాప్ చేశారో వాళ్ళందరూ ఆ బోట్లో రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ బట్ ఇట్స్ క్వైట్ డిసప్పాయింటింగ్. నాకైతే ఏమీ నచ్చలేదు. 4 మెంబర్స్కి ఒక బాంబూ హట్ అండ్ ఆల్మోస్ట్ 4కి
12,800 ఛార్జ్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఫెసిలిటీస్ అవి బాగుండాల్సిందేమో, ఇంకొంచెం హైజీన్గా క్లీన్గా మెయింటైన్ చేయాల్సిందేమో అని అనిపించింది. మాకు ఉండాలనిపించలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు క్యాంప్ ఫైర్ లేదని. మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడైతే క్యాంప్ ఫైర్ ఉంటుంది అని చెప్పారు. వాష్రూమ్స్ కూడా అంతేమీ బాగలేవు. సో మేము ఇంకా రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, మేము ఉండము, మాకు అమౌంట్ రిటర్న్ చేయమని. వాళ్ళు చాలా కైండ్లీగా పొలైట్గానే యాక్సెప్ట్ చేశారు. ఎక్కడైతే మేము టూర్ ఆపరేటర్ దగ్గర నైట్ స్టేకి అయితే బుక్ చేసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి రీఫండ్ చేసుకోండి అని మేము తీసుకున్న టికెట్స్ పైన అయితే వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. 150 రూపీస్ పెనాల్టీ ఛార్జ్ కింద డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ అంతా రిటర్న్ చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మాలాగే అక్కడ నైట్ స్టే చేయాలని వచ్చిన వాళ్ళే అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నాము. బోట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయిపోయాము. ఎక్కడైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యామో అక్కడే డ్రాప్ చేస్తారు. టీ అండ్ స్నాక్స్ సర్వ్ చేశారు. అక్కడికి చేరుకున్న తర్వాత రిటర్న్లో నేనేం వీడియో షూట్ చేయలేదు, ఆల్రెడీ నేను మార్నింగ్ అంతా తీసాను కాబట్టి. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. భద్రాచలంకి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకోవాలనుకున్నాము. బట్ లక్కీలీ ఫోన్లో టూర్ ఆపరేటర్ అంతా కూడా గూగుల్ పే చేసేసారు అమౌంట్. ఇంకా భద్రాచలం వెళ్ళనవసరం లేదు. సో భద్రాచలం వెళ్ళకుండా మారేడుమల్లికి వెళ్ళాము. యాక్చువల్లీ మేము మారేడుమల్లికి డే ఆఫ్టర్ టుమారో వెళ్ళాలి, బట్ అనుకోకుండా ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. మారేడుమల్లి ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. మేము మారేడుమల్లిలో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియో పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన